ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. నాగోబాను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను సమర్పించారు భక్తులు. నాగోబాను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నాగోబా ఆలయంలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా దేవతను దర్శించుకోవడానికి ఆదివాసీల దండు వదిలింది. ప్రధానంగా ఆదివాసీలందరూ కూడా ఉదయం నుంచి ఈరోజు దర్బార్ నిర్వహిస్తున్నారు. దర్బార్ సందర్భంగా ఆదివాసీ గూడాలు కదిలి వస్తున్నాయి. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలందరూ కూడా మారుమూల ప్రాంతాల నుంచి, అదేవిధంగా కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, వీటితో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసీ బిడ్డలందరూ తరలి వస్తున్నారు. ఆదివాసీలతో పాటు ఎవరైతే గిరిజనేతరులు ఉన్నారో ఆదివాసీల ఆరాధ్య దైవాన్ని నాగోబాను దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రధానంగా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో వందలాది మంది భక్తులు నాగోబా దేవతను దర్శించుకోవడానికి క్యూ లైన్లో నిల్చొని ఉండడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ఆదివాసీ ఆరాధ్య దైవాన్ని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తే చాలు కోరిన కోరికలు నెరవేరుతాయని ఆదివాసీల విశ్వాసం. అదేవిధంగా గిరిజనేతరులు సైతం అత్యంత పవిత్రంగా ఈ నాగోబా దేవతను భావిస్తారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా పూజలు నిర్వహించడానికి ఉదయం నుంచి తరలి వస్తున్న భక్తులతోని ఆలయ ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఎవరైతే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి, నాగోబా దేవతను దర్శించుకోవడానికి సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. సుమారు ఎవరైతే భక్తులు నాగోబా దేవతను దర్శించుకోవడానికి గంట నుంచి 2 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. మనం ఏదైతే క్యూ లైన్లు చూస్తున్నాం, క్యూ లైన్లు వరుసగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలి వచ్చారు. అదేవిధంగా నాగోబా దేవతను దర్శించుకోవడానికి ఎదురు చూస్తున్నారు. క్యూ లైన్లో నెమ్మదిగా వెళ్తూ నాగోబా దేవతను దర్శించుకుంటున్నారు. దర్శించుకోవడమే కాకుండా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క భక్తులందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా నాగోబా దేవతను దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, ఇక్కడ దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము బోత్ విలేజ్ నుంచి వచ్చినాం, శిశుమంది పాఠశాల నుంచి వచ్చి. ఎట్లా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, నాగోబా దేవతను దర్శించుకోవడానికి ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. మేము మా టీచర్తో కలిసి వచ్చినాం ఇక్కడికి, స్టాఫ్ తోటి వచ్చినాం ఇక్కడికి. ఇట్లా ఆలయం చూస్తే ఎట్లా అనిపిస్తుంది అమ్మా? బాగుంది. మేము ఎప్పుడు రాలేము, ఇదే ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగుంది, అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఆలయం చూస్తుంటే? ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ చాలా బాగుంది, ఇదే ఫస్ట్ టైం రావడం మేము. చాలా బాగుంది, అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు అన్నట్టుగానే నాగలోకం చూసినట్టుగా ఉంది. ఇక్కడ ఉన్న మహిళలు చెప్తున్నమాట, ముఖ్యంగా నింగిలో ఉండే ఏదైతే నాగలోకం ఉందో ఆ నాగలోకమే భూమికి దిగి వచ్చింది అనే విధంగా ఆలయ నిర్మాణం ఉంది. ఆ ఆలయ నిర్మాణాన్ని చూసి భక్తులందరూ కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అత్యంత పవిత్రమైన ఏదైతే ఏకశిల నిర్మాణంతో నిర్మించిన ఈ ఆలయాన్ని చూసి ప్రత్యేకంగా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సుందరమైన ఏదైతే ఆలయం ఉందో ఎక్కడ కూడా, దేశంలో ఎక్కడ కూడా ఆదివాసీలకి సంబంధించిన ఒక అద్భుతమైన ఆలయం లేని విధంగా ఉందని వీరందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫోటోలు దిగుతున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా రావడం జరిగింది. ఎట్లా ఆలయం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది సార్, చాలా బెస్ట్ ఉంది. ఈ సంవత్సరం చాలా మంచిగా అరేంజ్ చేసిండు. భక్తులకు కూడా చాలా సౌకర్యం ఉంది. మంచిగా ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఎంత సమయం పట్టింది దర్శించుకోవడానికి? మాకు ఒక ½ అవర్ పడ్డది సార్. చాలా మంచిగా ఉంది. చాలా ఏమనిపించిందమ్మా? చాలా ఆనందంగా అనిపించింది సార్. ఇట్లా సంబరంగా ఇట్లా మంచిగా అనిపించింది మాకు. చాలా ఆనందంగా ఏర్పాట్లు కూడా మళ్ళీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్. ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నమాట, ముఖ్యంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏవైతే వసతులు కల్పించడం జరిగింది, పోలీసు వాళ్ళు కూడా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ ఎవరైతే ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారో వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు. నాగోబా దేవతను దర్శించుకొని మహిళలు, అదేవిధంగా
పురుషులు, యువకులు, చిన్నపిల్లలందరూ కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా నాగోబా దేవతను దర్శించుకోవడం, అదేవిధంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీలకు సంబంధించిన, గిరిజనులకు సంబంధించిన ఆచారాలను, వ్యవహారాలను తెలుసుకొని ఒక ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేవతను దర్శించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈ సందర్భంగా మరొకరు ఎట్లా అనిపించిందమ్మా? చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వచ్చినాము. చాలా బాగుంది ఇక్కడ దేవుడు దర్శనము, జాతర అన్ని చాలా బాగున్నాయి. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.